ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రారంభ పలుకులుగా తండ్రి నీ కుమారుని ద్వారా చక్కని విషయాలు మాకు నేర్పించారు. అవును నాయన, ఈ లోకమంతా నాయన సాతాను కబంధస్తాలలో బిగింపబడి సాతాను శోధనలకు లొంగిపోయి తండ్రి మీ ఆదరణ పొందలేక, నీ ఆదరణ దగ్గర రాలేక మనిషి ఎప్పుడూ దూరం అయిపోయాడు నాయన. ఆ శోధన జయించలేక నీకు దూరమై తన్ను తాను నిందించుకుంటూ నాయన నిన్ను కూడా తండ్రి నిందిస్తూ దూరం అయిపోతున్నా ఈ సమాజానికి తండ్రి విలువైన మాటలను తండ్రి ఒక మంచి సమాజాన్ని నిర్మించాలని తండ్రి గ్రంథంలో రాయబడిన మాటలు గ్రంథంలో ఉండిపోయాయి తప్ప మనిషి బ్రతుకులోకి రాకపోవడం బాధాకరం నాయన. అలాంటి వారి జాబితాలో మేము ఉండకుండా తండ్రి సత్యమందు సంపూర్ణంగా చేయబడడానికి ప్రతిదినము నీ వాక్యాన్ని అభ్యాసం చేస్తూ ఉన్నతంగా నాయన నీ మహాలోకానికి వారసులుగా నాయన నీ చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి దాన్ని సంపూర్ణంగా మా జీవితాల ద్వారా నీ చిత్తాన్ని నెరవేర్చే వారిగా మమ్మల్ని ఒక సాధనాలుగా, పనిముట్లుగా, పాత్రలుగా వాడుకోమని నిండు మనసుతో వేడుకుంటూ తండ్రి, ఇదిగో నాయన వినబోతున్న నీ పిల్లలకు వినగల చెవును, గ్రహించగల మనసు దయచేయండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మాతో మీరే మాట్లాడమని, మాలో ఉన్న లోటుపాట్లన్నిటినీ వాక్యం అనే అర్థంలో చూపించి మిమ్మల్ని సరిచేసి బుద్ధి చెప్పి తండ్రి సంపూర్ణులుగా తండ్రి నాయన మీరు వాడుకునే అర్హమైన పాత్రగా మమ్మలను తీర్చిదిద్దమని నిండు మనసుతో వేడుకుంటూ నీ కరుణా హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభునామన వందనాలు, శుభములండి. మంచిది. ఈ 2024 మొదటి వారంలోనికి మనం అందరికీ క్షేమంగా తండ్రి అయిన దేవుడు క్షేమంగా మనం నడిపించాడు. మంచిది. ఈ 2024లో ఒక 6 దినాలు గతించిపోయినాయి. ఆల్రెడీ 7వ దినంలోనికి మనం అందరం వచ్చాము. మంచిదండి. దేవుడు ఈరోజు కూడా చక్కని విషయాలు మాట్లాడుతుంటాడు. చాలా జాగ్రత్తగా విందాం. 139వ కీర్తనలో 2-3 వచనాలు చదువుకుందాం. 139 కీర్తన మొదటి వచనం అండి చెల్లి. 139 కీర్తన మొదటి వచనం. యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు, పరిశోధించి తెలుసుకొని. నేను కూర్చుంటుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలించి పరిశీలన చేయించున్నావు అన్నాడు. నా చర్యలన్నిటినీ నీవు బహుగా చూడండి, నువ్వు బావుగా తెలుసుకొని ఉన్నావు. చాలు. మీరు గమనించండి, దేవుడు ఎందుకు ఇవన్నీ రాయించాడంటే మన పట్ల ఉన్న దేవునికున్న ప్రేమ, వాత్సల్యత, మనల్ని కాపాడాలి, మనల్ని నిలబెట్టాలి అన్న దాని మీద దేవుడు అనుక్షణం మనల్ని పరిశోధిస్తున్నాడు. మన బాగోగులు ప్రతిదినం చూస్తున్నాడు, మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడని ఖచ్చితంగా దీనివల్ల మనకు అర్థమవుతుంది. దావీదు భక్తుడు రాస్తూ దేవుడు మన పట్ల తన ప్రేమను, తన కరుణా వాత్సల్యమును, తన బాధ్యతలను గుర్తు చేస్తున్నాడు. అంటే నేను ఇంత జాగ్రత్తగా మిమ్మల్ని కాపాడుతున్నాను, నన్ను కాపాడుతున్నామని భక్తుడు దేవుడు చేసిన మేళ్లను తలపోసుకుంటూ రాస్తున్న ఈ 139 కీర్తనని మనం చెప్పొచ్చు. అంటే మన తలంపు పుట్టక మునిపే ఆయన గ్రహించుచున్నాడు, అది మనసుకు రాక మునిపే గ్రహించున్నాడు. నడక నా పడక నువ్వు పరిశీలన చేయుచున్నావు అంటున్నాడు. ఇంత జాగ్రత్తగా, ఇంత అబ్జర్వేషన్లో మనల్ని దేవుడు కంటికి రెప్పలా కాపాడుతున్నాడు, చూస్తున్నాడంటే ఎందు నిమిత్తం ఇంత ప్రేమ చూపిస్తున్నాడంటే మనము ఆయన బిడ్డల్లాగా ఆయన మనసును పూర్తిగా గ్రహించి తనకు సాక్షులుగా, తనకు ప్రతిబింబాలుగా మనం జీవించాలన్నది దేవుని ఉద్దేశం. మీరు గమనించండి, ఏ తల్లిదండ్రులు మన జాగ్రత్తలు బాగోగులు చూస్తారండి? ఇంతకుముందు బాబు చెప్పినట్లు పిల్లలను వాళ్ళ వయసును అనుమానించాలి ఖచ్చితంగా అని నేను చెప్తున్నాడు. నిజమే, మీరు గమనించండి. కానీ దేవుడు, కన్న తండ్రి అయిన దేవుడు అనుక్షణం, మన తల్లిదండ్రులైనా మనం ఆ పిల్లల పట్ల పెద్దగా జాగ్రత్తగా, కొంచెం అజాగ్రత్తగా ఉంటామేమో, కానీ కన్న తండ్రి అయిన దేవుడు ఎంత జాగ్రత్తగా మన చర్యలు, మన బాగోగులు ఎంత బాగా చూస్తున్నాడు అంటే
మరి ఏ తల్లిదండ్రులు కానీ ఎవరు రక్త సంబంధికులు కానీ ఇంత జాగ్రత్తగా చూసి ఇన్ని బాగోగులు చెప్పలేరని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆత్మలకు తండ్రి అయిన దేవుడు ఖచ్చితంగా మనం పడిపోకుండా ఏ ప్రమాదం ఏంటో భూత వర్తమాన భవిష్యత్ కాలంలో తెలిసిన తండ్రి గనక, దుష్టుడు తిరుగుతున్నాడు గనక ఖచ్చితంగా వాని మాయలోనికి పడిపోకుండా, వాని ఊపిలో చిక్కుకోకుండా మనమందరము తన బలమైన హస్తాల కింద, తన చేతి నీడలో మనం అందరం దాగి, తన రెక్కల కింద చక్కగా రక్షణతో మంచిగా భద్రతతో ఉండాలి, కాపాడబడాలి నా పిల్లలు. ఎక్కడ తొట్టిల్లొద్దన్నది దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యత. ఎందుకంటే మాటల్లో తప్పిపోతారు, ఖచ్చితంగా నడకలో తప్పిపోతారు, అన్ని విషయాల్లో మనిషి తప్పిపోతున్నాడు. తప్పించేవాడు ఒకడు ఉన్నాడు. తప్పిపోతున్నాడు అంటే ఉట్టినే తప్పిపోడు, తప్పించేవాడు ఒకడు ఉన్నాడు. మార్గం ఇలా తప్పిస్తాడు అంతే. ఎవరు? దుష్టుడు. తప్పించేసి దేవునికి కాకుండా వాడు దూరం చేసేసి మనుషులందరినీ నరక పాత్రులను చేయడానికి వాడు పొంచి ఉన్నాడు గనక, ఆ ప్రమాదం మనుషులకు తెలియదు గనక, ఆ ప్రమాదం కన్న తండ్రి అని దేవునికే తెలుసు గనక చక్కగా ఈ మాటలన్నీ రాయించి ఎందుకు పెట్టాడంటే తన ప్రేమను అర్థం చేసుకొని తన చేతి నీడలో మనం అందరం జీవించాలన్నది దేవుని అనంతమైన ప్రేమ. ఆ ప్రేమను 1 గంట 2 గంటలు, 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో చెప్పలేనంత ప్రేమ దేవుని. మీరు గమనించండి, 2023 అయిపోయింది, 2024 వచ్చేసినాం, 6 దినాలు అయిపోయినాయి. 7వ దినంలోనికి మనం అందరం వచ్చేసాం. దినదినము మనం దేవునికి దగ్గర అవుతున్నామా? దినదినము మనం దేవునికి దూరం అయిపోతున్నామా? సంవత్సరానికి దేవుడు మనకు బాగా అర్థమవుతుండా? లేకపోతే సంవత్సరం దేవుడు అర్థమైనట్టుగా ఉండి మనం దేవునికి దూరం అయిపోయి లోకంలో కలిసిపోతున్నామా అని ప్రతి మనిషి తన్ను తాను మనం ప్రశ్న వేసుకుంటే బాగా అర్థమవుతుంది. మీరు గమనించండి, సంవత్సరాలు మన జీవితం నుంచి వెళ్ళిపోతున్నాయి. ఏ సంవత్సరం వల్ల మనకు ప్రోగ్రెస్ ఎలా ఉంది? చిన్నపిల్లలు మనకు ప్రోగ్రెస్ ఎలా ఉందని చూస్తారు. ఈ లోక విద్యను దీని విషయంలోనే అమ్మ ఎలా ఉంది ఏంటి, పిల్లల మార్కులు, ఈ సీట్ ఏంటి, ఇదంతా చూస్తూ ఉంటారు. దీని మీద అన్ని విషయాల్లో జాగ్రత్త ఉంది. కానీ మనిషికి రాబోయే జీవితము, తండ్రి పెడుతున్న పరీక్షల్లో ఎంతవరకు ఆ పరీక్షలో మనం నెగ్గుతున్నాము, మనం ఎంతవరకు తండ్రి చిత్తాన్ని గ్రహిస్తున్నాము, గమనిస్తున్నాము, మనం బ్రతుకుతున్నాము అన్న ఆలోచన కానీ మనిషికి లేకుండా పోయిందండి. మీరు గమనించండి, మన భక్తిలో మన ప్రోగ్రెస్ ఏది అంటే ఏం చెప్పగలం చెప్పండి? సంవత్సరానికి మన భక్తి పెరగాలా తగ్గాలా? పెరగాలి, ఖచ్చితంగా భక్తి పెరగాలి. మన భక్తి పెరుగుతుందా తగ్గుతుందా అంటే తొలినాళ్ళలో ఉన్నంత భక్తి, ప్రార్థనా జీవితం, భక్తి ఆ క్రమం అనేది తొలినాళ్ళలో 1 సంవత్సరం కూడా అవసరం లేదు. ఒక 6 నెలలు, 5 నెలలు, 6 నెలలు, ఆ మహా ఎక్కువ అంటే 1 సంవత్సరం. తర్వాత భక్తి రాను భక్తి తగ్గిపోద్ది. చాలా భక్తిగా ఉన్నట్టుగా ఏం చేపిస్తుంది? నటింపజేస్తుంది దుష్టుడు తప్ప పరిపూర్ణమైన భక్తిలోనికి మనల్ని వెళ్ళనివ్వదు. అందుగురించే మీరు పరిపూర్ణమైన భక్తిలోనికి రావాలంటే నాయన నీ మాటలు జాగ్రత్త, నీ నడక జాగ్రత్త, నీ పడక జాగ్రత్త. నువ్వు అన్నిట్లో నీకు అన్ని తెలియాలి అంటే ఇగో నాతో నువ్వు ఉండాలి, నేను నీతో ఉంటాను. అప్పుడైతే నీ భక్తి అనేది చక్కగానూ ఉంటావు. ఎందుకంటే లోకంలోకి నువ్వు వెళ్ళిపోతావని దేవుడు మనల్ని ప్రేమించి మన చర్యలను మనను మొత్తం పరిశీలించి తెలుసుకుంటూ కూర్చుండుట లేచుట ఆయనకు తెలుసును. కూర్చుంటుట కూడా తెలుసట, లేచుట తెలుసట. ఇన్ని తెలిసిన దేవుడు ఇవన్నీ నాకు తెలుసు, నువ్వు జాగ్రత్తగా నువ్వు నీ భక్తిని కొనసాగించు అని హెచ్చరికగా చెప్తుండు. నాకు తెలుసు, నువ్వు కూర్చుంటుట నాకు తెలుసు, నువ్వు లేచుట నాకు తెలుసు, నువ్వు నడుచుట నాకు తెలుసు. ఎవరికి తెలుసు? తండ్రి అయిన దేవునికి తెలుసు అంటున్నాడు. తలంపు పుట్టక మునిపే అది మొత్తం ఆయన మన నాలుకకు రాక మునిపే ఆయన మొత్తం గ్రహిస్తున్నాడంటే, గమనిస్తున్నాడంటే మనం ఆడే ప్రతి మాట అందులో సత్యం ఉందా, లేకపోతే మోసం ఉందా, అబద్ధం ఉందా, వంచిస్తున్నామా, ఎవరైనా దూషిస్తున్నామా, అందులో ఏమైనా కపటం దాగి ఉందా, ఏమైనా మోసపు యుక్తమైన ఆలోచనలు ఉన్నాయా? ఇది మనకు తెలియకుండానే తండ్రి అని దేవునికి తెలుసు. మనకు తెలియకుండానే దుష్టుడు ఆ మాటల్లో ఆ మొత్తం మనలందరినీ దేవునికి దూరం చేస్తానని కూడా తెలుసు. అందుకనే నీ తలంపు పుట్టక మునిపే, నీ నాలుకకి అది పూర్తిగా రాక మునిపే అది మొత్తం దేవునికి తెలుసు అంటున్నాడు. అంటే ఏంటి? దేవుని మీద ఆధారపడితే ఏంటంటే ఆ వివేకం మనకు అనుగ్రహిస్తాడు. సమయానుకూలమైన జ్ఞానం ఏంటి, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఇది ఇప్పుడు నేను మాట్లాడితే బాగుంటుందా, లేకపోతే మాట్లాడుకుంటే బాగుంటుందా, అసలు ఏంటి అనేది ఆ వివేకము ఆ జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది? దేవుని జ్ఞానం ద్వారా మనం పొందుకొని చక్కగా సమయానుకూలంగా మనం జ్ఞానయుక్తంగా మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. దేవునితో దూరం అయిపోయినాం అనుకో, మనం మాట్లాడిందే జ్ఞానము, మనం మాట్లాడిందే మంచిదన్న భ్రమలో మనం ఉంటాం తప్ప
తెలియకుండానే దేవునికి దూరం అయిపోతాం, తెలియకుండానే భయంకరమైన దోషపూరితమైన మాటలు మాట్లాడతాం, దేవునికి వ్యతిరేకమైన ఆయాసకరమైన మన హృదయంలో విపరీతంగా పెట్టుకుంటాం. ఇంతకుముందు బాబు ఒకటి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. ఒక కొయ్యప్పులో ఇరవగలం ఒక తండ్రికి 5 కొడుకులు ఉన్నట. 5 కొడుకులు ఉంటే 5 కొడుకులు ఏం చేసుకుంటారు, గొడవలు పట్టుకొని కొట్టుకుంటారట. కొట్టుకుంటే ఆ తండ్రి చూసి వేదనతో ఏం చేసిండటంటే మనిషికో కర్ర తీసుకురమ్మని చెప్పిండట. మనిషికో కర్ర తీసుకురంటే మనిషికో కర్ర తీసుకొచ్చి తండ్రికి ఇచ్చినట. అవి కట్టగట్టిండట. ఒక కర్ర ఇచ్చే వరకలో ఒకటి ఇరిసేసిండట. ఒక 4-5 కర్రలు తీసుకొచ్చి కట్టించిన తర్వాత ఈ కర్రను ఇరవలేకపోయారట. మీరు 5 ఇలా ఒకటిగా ఉంటే మిమ్మల్ని ఎవడేం టచ్ చేయలేడు, మీరు ఒక్కొక్కరుగా ఉన్నాడుకో ఇరిసేస్తాడు అనేది ఒక లోకంలో ఒక నీతి సూత్రాన్ని ఉంటే చెప్తారు. మీరు గమనించండి, ప్రపంచ మానవులందరూ దేవుని దగ్గరగా ఉండాలి, ఏక హృదయము, ఏకతాత్పర్యం, ఏకత్వము, ఏకభావం కలిగి ఉండాలి. దుష్టుడు ఈ విభజించి పాలించు అన్నట్టుగా మనుషులందరి హృదయాలను ఆక్రమించుకునేవాడు బయటికి కనిపిస్తాడు కాదు. దుష్టుడు ఎలాంటి వాడండి? వాడు అదృశ్య శక్తి. వాడు మనుషుల్లో హృదయంలోకి వచ్చేసి మనుషులను చెడ్డ పనులకు ప్రేరేపించడానికి ఒక బలంగా వానికి ఒకటి ఉన్నదానికి. మీరు గమనించండి, చెడ్డ పనులకు పురికొల్పి నిన్ను భ్రష్టుడిగా మార్చడానికి వాడు మనిషి హృదయాలను మొత్తం ప్రేరేపించగలడు. వాడు ఎవడు? దుష్టుడు. మీరు గమనించండి, మనుషులందరూ ఒకటిగా ఉండి సంఘముగా, క్రీస్తుకు అవయవాలుగా, క్రీస్తును శిరస్సుగా పెట్టుకొని పోతే దుష్టుని ఆటలు కొనసాగవని మనం విన్నానండి. ఎన్ని సంఘాలంటే సుమారు 40,000 సంఘాలట. ఈ సంఘాలని 40,000 సంఘాలకు పైచిలికైనట్టు, ఇక చిన్న చితికంటికి ఎక్కువనే ఉంటాడు. మీరు గమనించండి, సంఘాన్ని ఒకటిగా ఉండకుండా సంఘాన్ని ముక్కలు చేసి క్రీస్తు స్వరక్తం ఇచ్చి కొన్న సంఘాన్ని ఏం చేసింది? మొత్తం దుష్టుడు కుక్కలు చింపిన విస్తర్ లెక్క చేసింది. ఎవరి డినామినేషన్ వారిది, ఎవరి సంస్థ వారిది. మొత్తం ఆత్మలో ఐక్యతగా ఉండరు తప్ప ఉండాలని దేవుడు కోరుకుంటే వీళ్ళు మనుషుల్లో ఐక్యత కోరుకుంటారు, ఆత్మలో వాక్యంలో దూరం అయిపోయారు. ఎవరు బోధలు వారియే, ఎవరి సంస్థలు వారియే, ఎవరి బోధలు వారియే. అలా చేయమని బైబిల్లో ఎక్కడన్నా ఉందా? ఎక్కడలేదు. మీరు ఏకత్వం కలగండి, దైవత్వాన్ని సమాజానికి చూపియండి, దుష్టుని మీరు జయించండి, దుష్టుని బారిలో వశములో ఉన్న వారందరినీ విడిపించండి అన్నది దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని కరెక్ట్గా పట్టుకుంది అపోస్తులు మాత్రమే గట్టిగా చేపట్టుకొని వీళ్ళందరూ ఏకహృదయం, ఏకతాత్పర్యం ఉండి దుష్టునికి అవకాశం ఇవ్వలేదండి. ఎందుకంటే అవకాశం ఇస్తే వాడు ఏం చేస్తాడు? దూరిపోయి మొత్తం అన్ని చేస్తాడు. అందుకనే మొదటి శతాబ్దపు సంఘములో కానీ స్థాపించిన క్రీస్తు సంఘములో భిన్నాభిప్రాయాలు లేవు, కానీ ఎమ్మటే సెట్ అయిపోయారు. హెచ్చరిస్తే ఎమ్మటే తగ్గించుకున్నారు. ఎమ్మటే పేతురు గారిని ఒకసారి అయితే ముఖాముఖిగా ఎదిరిస్తాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు గారు. ఎదిరిస్తే ఆయన ఎదురు తిరిగాడు. పేతురు గారు, నేను పెద్దోని, నువ్వు నిన్నగాక మొన్న వచ్చినావు, ఏమి ఎదురు తిరగకుండా సైలెంట్ అయిపోతాడు. తర్వాత తన పత్రికల్లో రాస్తాడు ఒక మాట. ఏమన్నాడు కన్నా, మన ప్రియ సహోదరుడైన పౌలు గారు మహాజ్ఞాని, తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున ఆయన రాశాడు, దేవుని జ్ఞానాన్ని రాశాడు. కొన్ని లేఖనములను గ్రహించుట నాకు కష్టమైనవి అని ఎవరిని? పౌలు గారిని ఉద్దేశిస్తూ తన పత్రికలో పేతురు గారు సంబోధిస్తాడు తప్ప కక్ష పెట్టుకోలే. ఎందుకంటే ఆత్మ సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యత కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగి ముందుకెళుతూ సాతానుకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా క్రీస్తు రాజ్యాన్ని మొత్తం ఏం చేశారు? విస్తరింపజేశారు. ఇప్పుడు ఏ రాజ్యం విస్తరింపజేసింది సమాజంలో అంటే దయ్యపు సమాజమే విస్తరింపజేయ. క్రీస్తు సామ్రాజ్యం అనేది విస్తరణ అనేది కరువైపోయింది, లేదు, విస్తరించట్లేదు. మనకు కనిపిస్తుంది క్రైస్తవులు విస్తరించారు, క్రైస్తవులు మొత్తం సంఘం స్థాపన జరిగింది, చాలా విస్తరింపబడి. ఎక్కడండి? శరీర సంబంధమైన బోధల్లో మొత్తం మాటల్లో అసభ్యత, క్రమం లేక ఈ క్రైస్తవ్యం మొత్తం క్రీస్తుకు దూరం అయిపోయింది. మొత్తం వేరువేరుగా ప్రకటిస్తున్నారు కదా. మొత్తము బైబిల్లో ఉన్న క్రీస్తుని ఎక్కడ ప్రకటిస్తున్నారు? శరీర సంబంధులుగా సామ్రాజ్యాలు నిర్మించుకుంటూ ధనాపేక్ష మొత్తం విధిగా గొప్ప లాభ సాధనను ఎంచుకొని మనుషులందరినీ వంచిస్తూ మోసకు పూరితమైన ఆలోచనలతో వీళ్ళందరూ వెళ్తున్న తరుణం అనేది మనం చూస్తున్నాం. మీరు గమనించండి, క్రైస్తవులందరూ ఒకటిగా ఉండి ఒక ఆత్మయందే ముద్రింపబడి కరెక్ట్గా ఆత్మ చెప్పిన సంగతులుగా ఇంకా వెళ్ళిపోతే సాతాను దూరగలడా? సాతాను వచ్చి సంఘములో పనిచేయగలడా? చేయలేడు. ఎందుకంటే ఎవరికి ఇష్టారాజ్యం వాళ్ళు ఉన్నారు కనుకనే సంఘం అనేది ముక్కలైపోయింది. సంఘాన్ని ముక్కలు చేయడానికి అవకాశం ఏంటి? మనుషులు ఏంటంటే ఆత్మ నడిపింపులో లేకుండా దుష్టునికి అప్పగించుకున్నారు. అందుకనే భయంకరంగా ఇన్ని సంస్థలు, ఇన్ని డినామినేషన్లు
వెలసిల్నే, విపరీతమైన సంఘాలుగా వెలసిల్నే. మీరు గమనించండి, లోకంలో ఉన్నవారిని అంటే అమ్మో వాళ్ళకు అంతమంది దేవుళ్ళు అండి అని. మరి నువ్వు చేసింది ఏముంది? వ్యక్తులు ఎంతమంది అని ఉండదు, కానీ బోధ మారకూడదు కదా. బోధ మాత్రం ఏంటి మార్చేసింది మొత్తం. ఒక 50 మంది 100 మంది ఉంటే ఒక సంఘం ఉంటే సరిపోద్ది. అలా అలా సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తూ ఉన్నతంగా దేవుడు చెప్తున్న మాటలను వినుకుంటూ వెళ్ళిపోతే మనిషికి ఆత్మకు రక్షణ, మనిషికి ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుడు అనుకున్న సంకల్పము, దేవుడు అనుకున్న ఉద్దేశం అనేది దెబ్బతిన్నది ప్రియులారా, దెబ్బతిన్నది. నువ్వు కూర్చుంటుట లేచుట నాకు తెలియను అన్నాడు. తెలుసు అన్న దేవుని దగ్గరకు వచ్చి ఎన్ని విన్యాసాలు చేస్తున్నారు మీరు క్రైస్తవులు. మీరు గమనించండి, రకరకాలుగా వ్యక్తికి ఒక బోధ, సంఘానికి ఒక బోధ. మీరు గమనించండి, ఇష్టానుసారంగా అంటే బైబిల్లో ఉన్న బోధను పక్కకు పెట్టి ఎవరిని బుర్రలో పుట్టిన బుద్ధి వాడు మొత్తం బైబిల్ మీద రుద్దేసి ఎవరికి తోచింది వాడు చెప్పుకుంటూ వెళ్ళిపోతుండు తప్ప దేవుడు ఏమనుకుంటుండు? కాలానుగుణంగా బైబిల్ చదవడం మానేసింది క్రైస్తవ్యం మొత్తం. కాలానుగుణంగా ఆలోచించడం మారిపోయింది మొత్తం, మానేసింది క్రైస్తవ్యం అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. 3వ వచనం చూడండి. నా నడకలు నా పడకలు నీవు పరిశీలించుచున్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాహుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా నా మాట, చూడండి, యెహోవా నా మాట నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుసు. దేవునికి తెలుసు అని నీకు ధ్యాస ఉంటే బయటికి మాట్లాడాలంటే మనం భయపడతాం తెలుసా. నోరుంది కదా అని ఇష్టం వచ్చాడు మనం మాట్లాడినాం అనుకో. ఇక్కడ ఏమంటుండే ఇక్కడ దావీదు గారు, బాబు అది నాలుకకు రాకమునిపే ఆయనకు తెలుసు అంటే నువ్వు మాటల్లో చాలా పర్ఫెక్ట్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎవరి ఎదుట మాట్లాడుతున్నావు? నువ్వు అనుకుంటావు కదా అమాయకంగా మనం అంటే మనిషితో మాట్లాడుతున్నావు అనుకుంటాం. మనం మనిషితో ఎదుటి మనిషితోనే తిడుతున్నాం కదా, ఎదుటి మనిషితో మాట్లాడుతున్నాం అనుకుంటున్నాడు. సాక్షాత్ ఆయన ఉంటుండు, ఆయన ఇంటుండు, ఆయన సన్నిధి నుంచి చూస్తుండు, నరులను పరిశీలిస్తుండు. చర్యలు, మన దినచర్య లేచింది మొదలుకొని మన పడక మీదకి చేరేంత వరకు మన దినచర్య ప్రతిదీ చూస్తూనే ఉన్నాడు దేవుడు, చూస్తున్నాడు అన్నాడు. అది తెలియకుండా మనిషి ఏం చేస్తున్నాడు? భ్రమపడుతుండు. ఎదుటివాడిని మోసం చెప్తున్నా కదా, ఎదుటివాడిని అంటున్నా కదా, ఇది నా భక్తికి ఏం అడ్డం కాదులే, ఏం కాదులే అని మనిషి అనుకుంటుండు కనుక ఏమైపోయింది కనుక అందరిలో ఉన్న భక్తి ఇదొక మతము అని ఒక ముద్ర వేసేసి మేము హిందువులు, అక్కడ ముస్లిమ్స్, ఇది ఒక క్రైస్తవ్యం. ఎవరి మతాన్ని వాళ్ళు ఏదో బోధించుకుంటూ వెళ్ళిపోతుందిలే, సరిపోతుంది. ఎవరి మతాన్ని వాళ్ళు పాటించుకుంటే అయిపోతుంది. అందరికీ సంబంధించింది కాదు. అంటే హిందువులు పాటించవలసింది హిందూ గ్రంథాలు, వాళ్ళ సంప్రదాయాలు. ముస్లిమ్స్ వాళ్ళ గ్రంథాలు, వాళ్ళ సంప్రదాయాలు. క్రైస్తవులు వాళ్ళ గ్రంథము వాళ్ళు అన్నట్టుగా వెళ్ళిపోయింది తప్ప సర్వమానవాళికి ఒకే ఒక మానవ కోటికి ఇదే విధి, ఇదే దైవ గ్రంథము, ఇది దేవుడు చెప్తున్న మాటలు, ప్రతి ఒక్కరికి అవసరమైనవి, ప్రతి మనిషి ఎలా ఉండాలో దేవుడు చూడాలనుకుంటుండు అన్న సంగతి ఎదుటి మనిషి గ్రహించకుండా ఏం చేశారు? ఇదొక మత గ్రంథంగా ముద్రించారు. ఆ ముద్రేసినట్టుగానే ఈ మనుషులు ప్రవర్తిస్తున్నారు. సర్వలోకానికి కావలసిన, సర్వకోటి మానవ కోటికి కావలసిన ధర్మ విధులన్నింటినీ ఇగో ఈ దైవ గ్రంథములోనే రాయబడింది. ఇది సర్వమానవానికి కావలసింది, సర్వమానవాలు పాటించవలసింది. పాటిస్తేనే పరలోకం ఇస్తాడు, మన స్వర్గం అంటాము. వివిధం అనుకుంటారు కదా రకరకాలుగా, కానీ అక్కడికి వెళ్ళాలంటే ఇగో ఇదే సరైన మార్గము, ఈయన ద్వారానే వెళ్తాము. ఈయన చెప్పిన మాటలు చాలా ఉన్నతమైనవి, ప్రేమించమంటున్నాడు, కరుణించమంటున్నాడు, చక్కని విషయాలు అనేకమైన నీతి సూత్రులు చెప్పారు. ఇలా చెప్పిన గ్రంథం ఒకటి కూడా లేదు. ఇగో వీళ్ళు పాటిస్తుంది ఇది నిజ మార్గము అని సమాజం తెలుసుకునేటట్టుగా క్రైస్తవులు ప్రవర్తించకపోవడం బాధాకరమని ఖచ్చితంగా చెప్పొచ్చు. యెహోవా నా మాటలు నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలియను అని చెప్తున్నాడు. 121 కీర్తన చూడండి. 121 కీర్తన 2వ వచనం మొదటి నుంచి చూడండి ఏమంటున్నాడు. 121 కీర్తన చూడండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా చూడండి, యెహోవాకు నేను మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడని చెప్తూ యెహోవా అబద్ధపు ఆడు పెదవులన్నిటి నుండి, మోసకరమైన నాలుకల నుండి నా ప్రాణమును. చూడండి, భక్తునికి అర్థమైందండి ఏం చెప్తున్నాడు. మనకు మోసము పక్కోడు లేకపోతే ఎవరో కాదట,
నీ నాలుకే నిన్ను నరకానికి తీసుకెళ్ళాలన్నా, ఈ నాలుకే నిన్ను పరలోకం తీసుకెళ్ళాలని చెప్తుండు. మోసకరమైన నాలుక అంటుండు. అంటే మోసం చేస్తుందా? ఏమరపాటున నువ్వు ఉన్నావో నిన్ను నిత్య నరకాన్ని తీసుకెళ్ళడానికి ఈ నాలుకను ఆపరేట్ ఎవరు చేస్తాడు కన్నా దుష్టుడు. మీరు గమనించండి, తెలియకుండానే అబద్ధం, తెలియకుండానే బూతులు, తెలియకుండానే మోసపూరితమైన ఆలోచనలు. అయితే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఆయనకు అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ, యెహోవా అబద్ధపు వాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము అని చెప్తూ, మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే నీకు అధికముగా ఏమి చేయను. మోసకరమైన నాలుకతో మనిషి సాధించేది ఏమి లేదు, నరకం తప్ప. మోసకరమైన నాలుక ఉంటే ఏమైతే దొరికినా మనిషికి నరకం, జీవం అనేది ఉండదు. ఒకప్పుడు మా దేవుడు మంచి నాలుక ఇచ్చాడు కదా, జీవఫలమే కదా, నీ జీవఫలమును అర్పించు అన్నాడు. జీవఫలము ఎందుకు ప్రమాదకరమైందిగా, విషపుగా మారిపోయింది, మోసకరమైందిగా మారిపోయింది అంటే మీరు గమనించండి, రానున్న కాలంలో మనిషిని ఏమార్చి మొత్తం ఒక జీవఫలంగా దేవునికి స్తుతులు సూత్రములు అర్పించే ఈ నాలుక, స్తుతులు అంటే దేవుని కొనియాడుతూ, దేవుని గురించి పాడుతూ ఆ నిత్యము ప్రార్థన చేసే నాలుక ఏమైపోయింది ఇక్కడ, మోసకరమైన నాలుక అయిపోయిందట. మోసకరమైన నాలుకగా మార్చిందెవడు? మంచి నాలుక దేవుడు ఇచ్చిండు. మోసకరమైనదిగా నాలుకగా అంటే వాడు ప్రేరేపించగానే ప్రేరేపణలో పడిపోతాడే. అందుకనే దుష్టుని వశమైపోయింది నాలుక. వాడు మొత్తం మనిషిని వంచి ఆ అందులో నుంచి నన్ను కాపాడు అంటూ నా ప్రాణమును విమోచించును అని చెప్తున్నాడు. నా ప్రాణమును విమోచించును. అదేం చేస్తుంది అంటే నరకమే తీసుకొచ్చేది పెడుతుంది తప్ప ఏమీ ఉండదని చెప్తుంది. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథం చూడండి, 4వ అధ్యాయం 20వ వచనం. మీరు గమనించండి, 4వ అధ్యాయము 20వ వచనము, 22, 23 వచనాలు చాలా చక్కని విషయాలు అక్కడ మనకు కనిపిస్తాయి. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యముకు చెవియగ్గుము. చూడండి, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. అంటే నీ కనుల ఎదుట నుంచి వాటిని తొలగిపోనీయకు అంటే దేవుని వాక్యాన్ని తొలగిపోనీయకు అంటున్నాడు. నా కుమారుడా అంటున్నాడు. నా కుమారుడా నాకు చెవియగ్గుము అంటున్నాడు. నాకు చెవియగ్గుము, నా మాటలన్నిటినీ ఆలకింపుము. చూడండి, నా వాక్యములకు నీ చెవియగ్గుము, నీ కనుల ఎదుట వాటిని తొలగిపోనీయకుము. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్తుంది. చూడండి, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకును, దొరికిన వానికి అవి జీవము. చాలు, ఏమంటుండు? దొరికిన వానికి జీవము అంటే దొరకాలంటే వెతకాలి, దొరకాలంటే వెతకాలి. దాచబడిన ధనమును వెతికినట్లు ఏం వెతకమంటుండు? దేవుని వాక్యాన్ని వెతకమంటుండు. లంక బిందెలు ఉన్నాయంటే ఏం చేస్తారు? వెతుకుతారు, అంతేనా? నరబలి అన్నాడు, చంపురాన్నా కూడా పోయి దుర్మార్గులు ఏం చేస్తారు? నరబలి కూడా ఇచ్చేస్తుంటారు. మొత్తం లంక బిందెల కోసం కర్నూలు ప్రాంతంలో అందరూ ఆ పలుగురాల పోయి తిరుగుతా ఉన్నారు. ఎందుకంటే వజ్రాలు దొరుకుతున్నాయి అంటే ఏం చేశారు? మొత్తం అందరి పని కట్టుకొని పోయి మొత్తం ఆ కర్నూలు ప్రాంతంలో అక్కడ అన్నీ వెతుకుతావురు, పొలాల్లో నిలబడతావురు, మొత్తం వెతుకుతారు. మీరు గమనించండి, క్షేమైన వస్తువుల మీద ఉన్నంత మనసు, క్షేమైపోయేటి భూసంబంధమైన వాటి మీద ఉన్నంత మనసు, అక్షయమైన వాటి మీద, దేవుడు చెప్పిన వాటి మీద ఎంతమందికి మనసు ఉందండి? ఎంతమంది వెతకాలనుకుంటారండి? ఎంతమంది వాటికి హృదయంలో దాచుకోవాలనుకుంటారండి? మీరు గమనించండి, దొరికిన వాటిని తీసుకుపోయి లాకర్లో దాచుకున్నా, బ్యాంకుల్లో దాచుకున్నా, ఇళ్లలో అల్మార్లలో దాచుకున్నా దొంగలు కన్నం వేయగలరు, ఇక్కడ తుప్పి పెట్టగలదు. అందుకనే అంటాడు, మీ ధనం ఇక్కడ సంపాదించుకోవద్దు నాయన, ఇక్కడ దొంగలు కన్నం వేస్తారు, తుప్పి తినివేస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ అనేది ధనం అనేది ఇక్కడ నీకు సేపు కాదు. ఈ ధనం అనేది ఇక్కడ దొంగలు కన్నం వేస్తారు, తుప్పి తినేస్తుంది, చాలా ఇబ్బంది అయిపోద్ది. ఆ ధనమే నీ ప్రాణానికి ఉరిగా మారిపోద్ది. ధనం అనేది సమస్తమైన కీడులకు మూలమని చెప్పాడు ధనం గురించి.
ఆ ధనం గురించి, ఆ మోసపూరితమైన దాని గురించి మనిషి విపరీతమైన ఆలోచన కలిగి దాన్ని సంపాదించుకోవడానికి చక్కగా ఆసక్తి కలిగి ముందుకెళ్తాడు. కానీ దేవుడు చెప్పిన వాటి గురించి అయితే ఆలోచించాడు. దొరికిన వానికి ఏంటి? అవి జీవము అంటున్నాడు. దేవుని మాటలు దొరకాలి. సత్యం ఏమై ఉన్నది? బహులోతుగాను బహుదూరంగాను ఉన్నది. దాన్ని గ్రహించగలవాడు ఎవడు అంటాడు. అంటే సత్యం అనేది ఏంటి? లోతుగా, అంటే నీకు ప్రయోజనకరమై ఉన్నది, చాలా దూరంగా ఉంది. అంటే దూరంగా ఉందంటే నీ మనసు చాలా లోతు అంటారు కదా, మానవుని మనసు ఎంతో లోతండి, వాని మనసు లోతండి అంటారు. అందుగురించి మీరు గమనించండి, దేవుని మనసు కూడా చాలా లోతైంది. దాన్ని తెలుసుకోవాలంటే నువ్వు మనసు పెట్టాలి అంటున్నాడు. దాన్ని తెలుసుకోవాలంటే నువ్వు మనసు పెట్టాలి. ఒక సాటి మనిషి మనసు తెలుసుకోవాలంటే, అమ్మో వాడి మనసు నాకు ఇప్పటికీ అర్థం కాలేదండి, వాడు ఎలాంటి వాడు ఏంటో, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదని ఒక మనిషిదే అనుకుంటే, సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుని మనసు తెలుసుకోవడం అంత ఈజీయా? కాదండి, అంత ఈజీ కాదు. దాన్ని తెలుసుకోవాలంటే నీ మనసు అనేది ఏం చేయాలి? లగ్నం చేయాలి, ఏకాగ్రత ఉండాలి, ఖచ్చితంగా ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలి. నీ హృదయంలో చక్కగా పవిత్రంగా ఉండాలి, ఎలాంటి కల్మషం లేకుండా ఉండాలి. చక్కగా నీ మనసును పవిత్రమైన మనసుతో నువ్వేం చేయాలి? పరిశీలన అనేది మనం స్టార్ట్ చేయాలి, పరిశోధన అనేది స్టార్ట్ చేయాలి, లేఖనాలను చాలా అధ్యయనం చేయాలి, చక్కగా పరిశీలన చేయాలి. అప్పుడు దేవుడు ఏంటో చాలా జాగ్రత్తగా తన ఆత్మను మన హృదయంలో పంపి, ఆయన మనసు ఆయన ఏమనుకుంటుండో, ఆయన ఎలా జీవించమంటుండు, మనం ఎలా మన జీవన విధానాన్ని ఆయనకు అనుగుణంగా మనం మన జీవితాన్ని ఎలా ముందుకు కొనసాగించుకోవాలో దేవుడు చక్కగా తన ఆత్మ ద్వారా మనకు నేర్పిస్తాడు. ఆ నేర్పించే మాటల్లో ఒక మాటే ఇది. ఏమంటుండు? నీ హృదయం వాటిని అంటే భద్రం చేసుకోను, నీ హృదయం ముందు వాటిని భద్రం చేసుకోను, దొరికిన వారికి ఆ జీవము అని చెప్తూ వారికి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. ఏమిస్తాయట? మందులు ఏయా సర్వ శరీరముకు ఆరోగ్యం అంటుండు. ఈ అబద్ధమా నిజమా? మీరు గమనించండి. మరి హాస్పిటల్ పని తిరుగుతున్నారు బాగా. ఎందుకు హాస్పిటల్ పని తిరుగుతూ చెప్పండి? అలసిపోతున్నాడు, ఆలోచనలో కృంగిపోతున్నాడు, మొత్తం మానసికమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు మొత్తం. అందువల్ల రకరకాలుగా మానసికమైన రోగులుగా మనిషి తయారైపోయాడు. టెన్షన్ల వల్ల షుగర్లు, బీపీలు మొత్తం ఇలా అయిపోయినాయి మొత్తం. ఎందుకంటే ఏ ఆలోచన లేకుండా ఉంటే అయిపోతుంది. నువ్వు ఆలోచించడం వల్ల నీ ఎత్తు మూరడు చేసుకోగలగలవా? నీ నల్లనెత్తిని అంటే తెల్లనెత్తిని నల్లగా వెంట్రుకలు మార్చుకోగలవా? కలడు కాదండి, రియాలిటీగా మార్చుకోగలవా? అంటే ఏం చేయలేని నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? వద్దు అన్నాడు. మనిషి ఏమనుకుంటున్నాడు? ఆలోచనలో నిమగ్నమైపోయి భయంకరంగా వీటి నుంచి బయటికి రాగా ఒక మానసికమైన రోగిగా మనిషి తయారైపోతున్నాడు. చాలామంది నిద్ర పట్టట్లేదండి. చాలామంది నాకు ఇలా ఉందండి, టెన్షన్ ఉందండి, ఆందోళన ఉందండి. ఎక్కడ చూసినా అన్ని రకాలుగా అన్ని హాస్పిటల్లో బారుదేరిపోతున్నాయి మొత్తం. మీరు గమనించండి, బార్లు దేరిపోతున్నాయి. అంటే మీరు గమనించండి, అన్ని రకాలకు అన్ని జబ్బులకు అంతమంది వైద్యులు దిగిపోయినా కూడా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. అన్ని రోగాలకు ఒకే మందు అన్నట్టుగా దేవుడు ఒకటే మాట చెప్పాడు. రోగాలకన్నిటికీ మూలం ఎక్కడుందంటే నీవు అలసిపోతున్నావు, పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు. అలసిపోకుండా చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకు ఆందోళన? రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిది? నువ్వు ఇంతలో ఉండి అంతలో మాయమైపోయినవే కదా. ఆ మాయమైపోతున్నా నీకు తెలిసినప్పుడు ఆలోచన లేకుండా ఉన్న దాంట్లో సంతృప్తిగా మంచిగా అన్నవస్త్రములు గలవారై వాటితో తృప్తి పొందితే రోగాలు, ఇబ్బందులు, ఇరుకులు, హాస్పిటల్ పోయేది ఉండదు. సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చును అంటే దేవుడు చెప్పిన ప్రకారంగా బ్రతికిరి కనుకనే ఆరోగ్యవంతులుగా ఉన్నారు. ఏది ఆలోచించకుండా చాలా ఉన్నతంగా కొన్ని వందల సంవత్సరాలు ఎలాంటి మందులు మింగకుండా, మందులు వేసుకోకుండా బ్రతికిన పూర్వీకుల గత చరిత్ర మనం చూడగలం. ఎందుకు? వాళ్ళు ఏం ఆలోచించలే, దేవుని మీద ఆధారపడ్డారు. ఆకాశ పక్షుల్ని చూడన్నాడు, ఆ ఇత్తవు కోయవు కొట్లలో కూర్చుకొని అవి హాయిగా బతున్నాయి. కాకి నీళ్ళు తాగాలంటే ఏం చేస్తారు? గోళాల్లో నీళ్ళు పోస్తారు, ఊళ్ళల్లో హాయిగా వస్తుంది, ఎగురుకుంటూ కథం వచ్చి ఆ గోళం మీద ఆగి నీళ్ళు తాగి వెళ్ళిపోద్ది. పక్షులు గింజలు ఉంటాయి, టక్కున వచ్చి గింజలు తిని వెళ్ళిపోతాయి. అయ్యకో గరిసెలు ఉండవు, వాటికో నివాసాలు ఉండవు, హాయిగా మొత్తం చెట్ల మీద మంచిగా గుళ్ళు పెట్టుకుని హాయిగా ఉంటాయి. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని దేవుడు చెప్పాడు.
కానీ వాటిలో ఎలాంటి స్వార్థం లేదు. మనిషికి స్వార్థం వచ్చేసింది. ఎప్పుడైతే స్వార్థం వచ్చేసిందో మనిషికి, అప్పుడే మానవుని పతనం ఆరంభమైపోయింది. మీరు గమనించండి, మనిషి ఎప్పుడైతే స్వార్థపూర్తిగా మారిపోయిందో వాని జీవితం, నేనే, నా కుటుంబమే, నేను తప్ప ఇంకోడు అవసరం లేదు, నేను బతి అయిపోద్ది, నా కడుపు నింతి అయిపోద్ది, పక్కోనికి అవసరం లేదు. మీరు తెలుసా రాబందులు అనేది తెలుసా? తెలిసింటే కదా. అప్పుడు చనిపోయేది పశువులకిన రాబందులు అంటే ఎక్కడ వాసన కడతాయో ఎన్ని ఉంటే ఏం కదా, దాని ముక్కులు అంతా స్మెల్ చేస్తే అట. దూరంగా ఉన్నా కూడా ఈ పీక్క తింటందుకు వస్తాయండి రాబందులు. ఒకటి రాదండి, ఒకటి వచ్చిందనుకో అన్నిటి తీసుకొస్తాడట, అన్నిటి తీసుకొస్తాడా. ఒక రాబందుల్లో ఉన్న ఐక్యత, ఒక కాకుల్లో ఐక్యత. ఒక కాకి చచ్చిపోయిందనుకో ఒక కాకు ఒప్పుకోదు అసలే, అన్ని కాకులు జామ అవుతాయి. ఒక కోతి ఏమన్నా ఇబ్బంది జరిగిందనుకో, ఒకసారి వార్తల్లో ఉన్నది, ఒక కోతిని కుక్కలు కరిసండి అట. కుక్కలను మొత్తం 300 కుక్కలను మొత్తం బిల్డింగ్ మించి పడేసి చంపేసినాయండి. కోతులన్నీ ఐక్యమత్యంతో ఒక కోతిని కుక్కలు చంపినందుకు ఒక ఊళ్ళే 300 కుక్కలను కోతులు మొత్తం కొట్టి మనిషి లెక్కనే ఉంటాయి ఆ చేతులు, కట్టెలు పట్టుకొని రాళ్లతోని మొత్తం కోతులు మొత్తం టీవీ 9లో ఇటు చూపించారు. కుక్కల్లో ఐక్యత చూడండి, ఆ కోతుల్లో ఐక్యత చూడండి. 300 కుక్కలను చంపేసినాయి అటండి. ఒక్క కోతిని చంపేస్తే ప్రతీకారం తీర్చుకుంది ఏం దొరికినా 300 కుక్కలను బలి తీసుకుంది. మీరు గమనించండి, అంటే మూగజీవులకు ఉన్న ఐక్యత, మూగజీవుల్లో ఉన్న జ్ఞానం మనుషుల్లో లేదు. చూడండి, కులాల్లో, మతాల్లో మానసికమైన రోగులుగా తయారైపోయారు. అన్నిటికంటే చాలా జ్ఞానవంతులమని చెప్పుకుంటారు, కానీ ఆ జ్ఞానం ఎక్కడేమైంది దొరికినా ఏమైపోయింది? అది లోపల మనిషి లోపలకు కథం అంతరంగంలోకి వెళ్ళలే. సంకుచితమైన జ్ఞానంతో, ఆ భయంకరమైన స్వార్థ బుద్ధితో మనుషులు ఇలా అయిపోయారు. అందుకని దొరికిన వాటికి జీవం అన్నాడు. అలాగే సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తున్నాయి అంటుండు. ఇంకా కూడా ఏమంటుండే ఇక్కడికి చాలా మంచిగా చూడండి, నీ హృదయంలో ఉండి జీవధారలు బయలుదేరును. జీవధారలు, జీవ నదులు అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం నదులులాగా ప్రవహింపజేయాలి అంటే దేవుని మాటలు. ఇంతకుముందు అంటే 70,000 మాటలండి ఒక రోజుకు మొత్తం మనిషి హృదయంలో నుంచి. అంటే ఆలోచనలు, తలంపుల్లో అంటే పుట్టేటి 70,000 అంటే మీరు గమనించండి. అందులో 100 మంచి మాటలన్నీ ఉంటాయా? 100 ఆలోచనలు మంచివి ఉంటాయా? 70,000, 100, 50, 10, 5 మంచి వచ్చినాయి అనుకోండి, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తే దేవుని మాటలు. కానీ మాటలన్నీ మొత్తం కలుషితమైన మూసీలాగా కంపు కొట్టేటట్టుగా ఉన్నాయి అనుకో, ఏమైపోద్ది? భయంకరమైన రోగాలు అనేది తిష్టేసుకుని ఉంటాయి. ఒక్కొక్కటి పెరిగి 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 మనిషిని మంచానికి పట్టించి కుదరని రోగాలు, తీరని బాధలు, ఆ వేదనలో కృంగి చచ్చిపోతారు. ఆ మంచానికి బట్టి అలాగనే చచ్చిపోతారు. ఎన్ని మందులు మింగినా తక్కువ కావు. అందుకని ఏమంటారు ఇక్కడ మానసికమైన వైద్యులు, నిపుణులు ఏమంటారు ఇక్కడ, మనోవ్యాధికి మందే లేదురా, నీ మనోవ్యాధితో నువ్వు బాధపడుతున్నావు, కౌన్సిలింగ్ ఇవ్వాలంటారు. వాళ్ళు ఎన్నో చెప్తుంటారు. అందుకనే పెద్దవాళ్ళు కూడా అంటారు, మనసుకు అంటే మందే లేదు, మనసుకు అనేది మానసిక రోగానికి మందు లేదంటే మానసికంగా వాడు రోగి అయిపోయింది అనుకో. ఒక మందు కదా, పుండు అరికాలికి అయింది అనుకో, నెత్తి మీద రుత్తే మందు తక్కువైందా? అరికాలకు దెబ్బ తాకింది, కాలుకు, నేను నెత్తి మీద మందు రాస్తాంటే ఇలా ఆ దాన్ని ఏమంటారు, అరే పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడతావా బాబు అంటారు. మానసిక రోగులకు మందు లేదు. అందుకని చూడండి, ఈ మానసిక రోగులైపోయిన మనుషులందరికీ మందుగా ఇగో దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చింది. నువ్వు ఎలాంటి బాధతో ఉన్నా, నువ్వు ఎలాంటి వానివైనా గుణపరిచి నిన్ను సరిచేసి దేవునికి దగ్గర చేసేదే మంచి ఔషధ గుణం. అన్నిటి కలగజేసిన దేవుని వాక్యం కదా. ఇగో ఈ దాంట్లో ఈ గుణం ఉందండి, ఆ చెట్లు ఆ గుణం ఉందండి, ఆ చెట్లు ఆ గుణం ఉందండి, రకరకాలు చెప్తున్నాం. అన్ని గుణాలను కలగజేసే చెట్లను పుట్టించి దేంటిది ఏది? దేవుని వాక్యం. ఈ వాక్యం నీకు కరెక్ట్గా వస్తే నువ్వు ఎలాంటి మానసికమైన రోగంతో భయం అంటే ఇబ్బంది పడుతున్నావో ఖచ్చితంగా నిన్ను గుణపరిచి నిన్ను సరిచేసి గొప్పగా దేవునికి దగ్గర చేసేది దైవ గ్రంథమైన దేవుని మాటలు. దేవుని మాటలు జీవధారలు బయలుదేరును అని చెప్తుండ్రు. కిందికి వచ్చినాం. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాబా. ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏంటంటే అన్నిటికంటే ముఖ్యముగా
నీ హృదయమును భద్రంగా కాపాడుకోను. చూడండి, మరి 2023 అయిపోయింది, 2024 మొదటి వారంలోకి వచ్చాం. మరి ఆ పోయిన సంవత్సరం కాపాడుకురా హృదయం భద్రంగా. మరి ఇప్పుడు కూడా కాపాడుకోమని దేవుడు అంటున్నాడు. హృదయం నుంచి జీవధారలు బయలుదేరాలంటున్నాడు. హృదయాన్ని చాలా జాగ్రత్తగా భద్రముగా కాపాడుకున్నాడు అని అంటున్నాడు. కాపాడుకుంటే ఏం రావంటున్నాడు కింద 24 వచనంలో, మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము, నీ కనులు ఇటు అటు చూడక సరిగా సూటిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను, నీ మార్గములు నీవు నడుచు మార్గములు సరళము చేయును, అప్పుడు నీ మార్గములన్నీ చాలు, నీ మార్గములన్నీ స్థిరములైతే. ఎప్పుడు? నీ హృదయము కాపాడబడితే, నీ హృదయము భద్రముగా కాపాడుకుంటే మూర్ఖపు మాటలు రావు, నీ పెదవుల నుండి కుటిల మాటలు రావు, నీ కనులు ఇటు అటు చూడవు, చాలా జాగ్రత్తగా ఉన్న వాటితోనే సంతృప్తిగా ఉంటావు, మంచిగా ఉంటావని దేవుడు చెప్తున్న మంచి మాటలండి. మంచి మాటలు అంటే హృదయం అనేది ఎప్పుడైతే కాపాడబడుతుందో, కాపాడుకుంటావో, నీ శరీరంలో పుట్టే ప్రతి కోరికను దేవుని వాక్యముతో నియంత్రించుకుంటావో, నిగ్రహించుకుంటావో, అప్పుడే మన జీవితం అనేది ఫలవంతంగా ఉంటుంది. దేవుడు కోరుకునేటట్టుగా మన జీవితాలు ముందుకెళ్తాయి. ప్రియులరా, ముందుకెళ్తాయి. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా చూద్దాం. చూడండి, ఇది యేసుక్రీస్తు చెప్పిన ప్రవచన గ్రంథం చెప్తున్నాడు. మానవులారా, మీకు నేను ప్రకటించుచున్నాను, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులైన మీకే, నరులకు మీకే నా కంఠ స్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారలా జ్ఞానం ఎట్టిదో, అంటే ఏంటి జ్ఞానం ఎట్టిదో తెలుసుకోలేదా? మరి ఇన్ని డిగ్రీలు, ఇంత లోక జ్ఞానం ఇంత ఉన్నది. మరి అంటే మనిషికి లోక జ్ఞానము కొరవలేదు, కానీ దైవ జ్ఞానము కొరబడింది. దైవ జ్ఞానము లేకనే కులాలుగా, మతాలుగా, వర్గాలుగా మనుషులందరూ చీలిపోతున్నారు. దేవుని బిడ్డలుగా బతకవలసిన మనుషులందరూ దయ్యాలుగా, దయ్యపు ఆలోచనలకు, తలంపులకు కేంద్ర బిందువుగా మనిషి హృదయము మారిపోయింది గనకనే, నా దగ్గరకు రాలేకపోతున్నారు గనకనే, మానవులైన మీతోనే నేను మాట్లాడుతున్నా, మీకే నా సందేశము, నా మాటలు లేకనే మానవులు మొత్తం పాడైపోతున్నారు. మానవ జాతి మొత్తం, నరజాతి మొత్తం నాశనం వైపు పరుగులెత్తుతుంది. నా మాటలు అవసరం. ప్రమాదంలో ఉన్నదండి, యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఏంటి 108 కొడితే ఏమైపోతుంది అంబులెన్స్? వైఎస్ రాజశేఖర రెడ్డి డాక్టర్ కనుక, ఎంబీబీఎస్ డాక్టర్ కనుక ఆయన ఒక మంచి పథకం స్టార్ట్ చేసిండు. ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పథకం పెట్టేసి కొన్ని లక్షల మందిని, అంటే ప్రాణాలు పోయే స్థితిలో ఉంటే కాపాడడానికి అంబులెన్స్ అనేది 104, 108 ఈ అంబులెన్స్లు అనేది పల్లెలకు కానీ, పల్లెలకు అన్నిటిని మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసి వెళ్ళిపోయింది. మీరు గమనించండి, ఆ దాన్ని చూసి, ఆ పథకాన్ని చూసి హర్షించి అన్ని ప్రభుత్వాలు మారినా అది కంటిన్యూషనే ఉంది ఆ పథకం. ఎందుకంటే ప్రజలకు ప్రయోజనకరమైంది, ఉపయోగకరమైంది. ఈ పథకం అనేది ప్రారంభించింది ఎవరైనా సరే దీన్ని కంటిన్యూషన్గా చేయాలి తప్ప దీన్ని తీసేసే పథకం కాదు. అవసరం అనుకుని పేరు మార్చుకుంటుంది తప్ప ఆ పథకం అలాగనే కొనసాగుతూనే ఉండాలి అని లోకంలో చెప్పారు. మరి గమనించండి, లోకంలో ఎన్ని గ్రంథాలన్నా ఉండొచ్చుగాక, ఎన్ని మతాలన్నా విరజిల్లుతుండొచ్చుగాక, ఆ మతంలో మనిషికి దగ్గర చేసేది ఏది లేదు. కానీ నీ ప్రాణాన్ని కాపాడేది, నిన్ను నరకములో పడకుండా నిన్ను కాపాడి, నిన్ను రక్షించి పరమరకు నడిపించేది ఒకటి ఉన్నది, ఆ దైవ గ్రంథమే ఈ మాటలు. చాలామంది కొన్ని క్షణాలు అయితే ప్రాణం పోవండి, మంచి రైట్ టైంలో, సరైన టైంలో తీసుకొచ్చిర్రు, ఇతను కాపాడారు అన్నట్టుగా చాలామంది చెప్తుంటారు కదా. మీరు గమనించండి, దేవుడు కూడా ఏమన్నంటే ఆ 108 ఎందుకంటే జస్ట్ మనకు ఎగ్జాంపుల్గా ఉంటుందని, దానికంటే శరవేగంగా సువార్త అనేది వెళ్ళాలి. సువార్త ఎలా వెళ్ళాలండి? సువార్త సభలు పెడితే వెళ్తుందా?
సభల వరకే పరిమితం. ఎలా వెళ్ళాలి? నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక సువార్తగా మారాలి. ఒక అంబులెన్స్ ఎంత 24 hours ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ మధ్యరాత్రి ఫోన్ చేసినా లైన్లో ఉండి కథం వెంబటే వచ్చి ఎక్కడ స్పాట్ ఎక్కడ జరిగింది యాక్సిడెంట్, ఎక్కడ ఉంది ప్రమాదం, వెంబటే వచ్చేసి వాళ్ళని తీసుకుపోయి ఏ హాస్పిటల్లో దగ్గర హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. వాళ్ళు 24 hours వాళ్ళకి డ్యూటీ మారుతుంటారు. క్రైస్తవులు ఏంటంటే సర్వీస్ చేయాలి. ఎలా? బ్రతుకు ద్వారా. ఎలా? ఈ మాటలే జీవధారలుగా నీ హృదయములోంచి బయలుదేరాలి అంటే ఇన్న మాటలు నీ హృదయంలో భద్రపరుచుకుని నీ నుంచెల్లే సువార్త అనేది వ్యాప్తి చెందుకుంటాలి శరవేగంగా. ఆ 108 భూ సంబంధమైంది అంత శరవేగంగా పనిచేస్తుంటే ఆత్మ సంబంధమైన ప్రతి క్రైస్తవుడు ఒక 108గా పనిచేయవలసిన అవసరం చాలా చాలా ఉన్నది. ఎందుకంటే అనేకమైన ఆత్మలు అనేది నరకానికి చేరిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి మొత్తం. మరి క్రైస్తవుడా నీ బాధ్యత ఏది? క్రైస్తవుడా నీ బాధ్యత ఏది? నువ్వు నివసిస్తున్న ప్రాంతంలో నీ సాక్ష్యం ఏది? నీ హృదయంలో ఏముండాలి? గదిలో ప్రార్థన ఉండాలి, నీ హృదయంలో వాక్యం ఉండాలి. సమాజంలో నువ్వు బ్రతుకుతున్న విషయంలో అక్కడ ఏ బిల్డింగ్లో జీవిస్తావో, ఎవరి మధ్య జీవిస్తావో నీ సాక్ష్యం అక్కడ పర్ఫెక్ట్గా ఉందనుకోండి, అదే సువార్తగా మారిన నాడు ఇది శరవేగంగా అనేది వ్యాప్తి చెందుకుంటూ వెళ్ళిపోతుంది. ఒకరి నుంచి వెళ్ళి ఒకరికి అనేది వెళ్ళిపోతుంటుంది. సమాజాన్ని మొత్తం ప్రభావితం చేయొచ్చు. అపోస్తులు ప్రభావితం చేశారు. యేసుక్రీస్తు ఒకరి నుంచి ఆరంభమైంది. ఎలా ఆరంభమైంది? ఆ ఒకడే అనేకులను ఆకర్షించాడు తన మాటల ద్వారా, తన క్రియల ద్వారా, తన బ్రతుకు ద్వారా. బ్రతికింది 33.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు సేవ చేస్తే, సేవా జీవితం పక్కకు పెడితే 30 సంవత్సరాలు చెడిపోయిన ప్రజల మధ్య నజరేత్ అనే ప్రాంతంలో ఎదిగాడు, పెరిగాడు, అక్కడ ఉన్నాడు, తల్లిదండ్రులు లోపడ్డాడు, పని చేసుకుంటూ తన బ్రతుకులను ముందుకు కొనసాగించుకున్నాడు. మీరు గమనించండి, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు, 30 ఏళ్ళు బ్రతికి చూపించాడు. అది కదా, మీరు గమనించండి, 30 ఏళ్ళు అంటే ఆయన జీవితాన్ని చూశారు, 3.5 సంవత్సరాలు సేవ చూశారు. ఎలా బ్రతికాడో, ఏం చూపించాడో తన క్రియల్లో కానీ తన బ్రతుకుల్లో కానీ సువార్త వ్యాప్తిలో మొత్తం చూపించే వరకలా అనేకులు వేల మంది క్రీస్తును వెంబడించేటట్టుగా ఒక్కడిగా ఆరంభమయ్యాడు. వేల మందిగా ఆయన మారిపోయాడు. మీరు గమనించండి, మనం ఒక్కరిగానే తల్లిదండ్రులు హిందువులే, వాళ్ళ నుంచి నమ్ముకున్నాం, వచ్చేసినాం. మరి మన నుంచి వెళ్ళి మన వాళ్ళు నమ్ముకోవాలి అన్న ఆలోచనలు ఉన్నాయా? ఉందా? మీరు గమనించండి, పక్క వాళ్ళను మార్చడం కాదు, మన వాళ్ళు, మన రక్త సంబంధికులు. మొన్న మా అన్న అంటుండట, ఇక దేవుని నమ్ముకోవాలి, ఇక తమ్ముడైతే ఎప్పుడు హ్యాపీగా ఉంటుండిగా, కానీ ఇక వాడు అంతా అపాయం నుంచి తప్పించిండు దేవుడు, నన్ను తప్పించలేడా? ఇబ్బందిగా ఉన్నది. ఆడు ఎప్పుడు చూసినా ఆనందంగానే ఉంటాడు. అందువల్ల వాళ్ళ దేవుడు అంత మంచిగా, మనం ఇన్ని కొబ్బరికాయలు ఇన్ని పూజలు చేసినా ఏమవుతలేదు, దరిద్రం ఇంకా దరిద్రం అయిపోతుంది తప్ప మంచి మనసు అనేది, ప్రశాంతత అనేది లేదు. ఆందోళన, ఇవన్నీ టెన్షన్లు ఏంటి? నిజంగా యేసుక్రీస్తుని నమ్ముకుంటే మంచిగా ఉంటుందా అంటే చెప్పాను నేను. యోహాను సువార్త నుంచి వెళ్ళి చదవడం స్టార్ట్ చేయి. దేవుని ఔన్నత్యము, దేవుని గొప్పతనము 21 అధ్యాయాలు ఉంటాయి. యోహాను సువార్త అనేది 21 అధ్యాయాలు ఉంటాయి. 21 అధ్యాయాల్లో అద్భుతమైన సందర్భాలు ఉంటాయి తెలుసా. ఒక్కొక్క అధ్యాయములో కథ మాట్లాడుకుండా పోతుంటే మనదేందో, మనం ఎలా బతకాలో, ఎలా జీవించాలో క్లియర్గా దేవుడు మనతో నేరుగా మాట్లాడుతున్నట్టే ఉంటుంది. యోహాను సువార్త చాలా పర్టికులర్గా, ఎందుకంటే దేవుని ఔన్నత్యాన్ని అందరూ ఒక రకంగా పరిచయం చేస్తారు యేసుక్రీస్తును. ఈ యోహాను గారు ఒక రకంగా పరిచయం చేస్తాడు యేసుక్రీస్తును. ఆయన ఇలా పుట్టాడు, ఈ వంశంలో వచ్చినాడు, మత్తయ్య గారు చెప్తాడు, మార్కు గారు చెప్తాడు, లూకా గారు ఒక రకంగా చెప్తాడు. ఈ ముగ్గురు పరిచయం చేసిన విధానం వేరే ఉంటుంది, ఒక రకంగానే ఉంటుంటుంది కొంచెము. కానీ ఈయన మాత్రం యేసుక్రీస్తును పరిచయం చేస్తే అసలు దాన్ని వర్ణింపశక్యంగానంత పరిచయం చేస్తారు. అసలు యేసుక్రీస్తు నిన్నమ్మనటి వాడు, ఇప్పటివాడు ఏదో అనుకుంటారు, ఆయన ఇప్పటివాడు కాదు, ఆయన చాలా గొప్ప వ్యక్తి అని ఆయన గురించి గొప్పగా పరిచయం చేసినట్టుగా ఉంటుంది. అలాగనే మానవుడు చేస్తున్న ప్రతి తప్పిదము, ప్రతి దాన్ని ఒప్పింపజేస్తున్నట్టు, అమ్మో నేను ఇలా తప్పును గ్రహించేటట్టుగా చేస్తుంటుంది. ఏది? యోహాను సువార్త 21 అధ్యాయాలు మొత్తం చదవాలి టోటల్గా.
చదివితే మనకు క్లియర్ కట్గా మంచి జ్ఞానాన్ని బోధిస్తుంది. దేవుడు ఇలా బతకాలనుకుంటుండు, మనిషి నుంచి ఇది కోరుకుంటుండు, మనలో ఉన్న లోపాలు దిద్దుకోవాలి. దేవుడు చాలా పరిశుద్ధుడు, పవిత్రుడు, చాలా గొప్పవాడు. మనిషి జీవితం పాప పంకిలమైంది. దాన్ని శుద్ధీకరించడానికి మహిమను విడిచి మట్టి దేహాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చి మనుషులందరినీ బాగు చేయడానికి ఆయన మన కోసం, మన స్థానంలో మన గురించి బలైపోయిన మహా గొప్ప దేవుడిగా యేసుక్రీస్తు కనిపిస్తుంది. దేవుని సంకల్పము, దేవుని ఉద్దేశం మీరు గమనించండి. ఒక సాక్ష్యం ఉండాలి, ఏదున్నా ప్రేమగానే ఉండాలి. మీరు గమనించండి. అందు గురించి బైబిల్ చెప్పబడిన మాటలు మనిషి హృదయంలోకి రాలేదని మనం అనుకోవచ్చు. ఇంకా రాలేదు. ఎన్ని సంవత్సరాలండి? చాలా సంవత్సరాలు అయిపోతున్నాయి. రాత్రి 11:05 నేను ఇంటికి నడుచుకుంటూ వచ్చే వరకు ఆ గుడి కాంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. గుడి కాంచి వెళ్ళి కొంచెం ముందుకు ఇది వచ్చిన తర్వాత నొప్పి స్టార్ట్ అయిపోయింది. నాకు ఒక 2-3 దిక్కులో కూకుంటూ వచ్చిన. ఓరు ఫోన్ చేస్తారు, ఒక ఓళ్ళు వస్తే ఓరు కనిపిస్తలేరు. ఏదైనా ఎక్కొద్దామన్నా కూడా నేను వచ్చి జంగాయ డబ్బు దగ్గర చాలా వచ్చేవరకు అలసిపోయినట్టుంది. చల్లగా చెమటలు వస్తున్నాయి. అదో చల్లగా చలి పెట్టినట్టు అనిపిస్తుంది. నడుచుకుంటూ వచ్చేవరకల్లా చెమటలు వస్తున్నాయి, విపరీతంగా నొప్పి వస్తుంది. వచ్చాడు అరగ మీద కూకునే వరకల్లా ఆ నైట్లో బండి వేసుకుని వస్తుంది తమ్ముడు కుమారు. తక్కువ నన్ను చూసి బండి వేసుకొని వచ్చి, అన్న ఏ కూకుని పోయిందన్నా, ఏమైందన్న? లేదు తమ్ముడు, కొంచెం జర నడుచుకుంటూ వచ్చినాను. ఇక రాన్నా ఇంటికి తీసుకొచ్చి ఇంటికాడ దింపేసి వెళ్ళిపోయాడు. మీరు గమనించండి, ఏ క్షణాన ఏమైపోతామో మనకు తెలియదు. మన పరిశుద్ధత, మన భక్తి, మన యథార్థత, మన పర్ఫెక్ట్ లేకపోతే అంతే. ఒక బండి కాంక ఇంజన్ చెడిపోతే మొరాయిస్తే అక్కడ మెకానిక్ ఉంటాడు, బాగా చేపిస్తందుకు. ప్రతి స్పేర్ పార్ట్ అనేది దొరుకుతుంది, అన్నీ చేస్తాడు. మనల్ని శుద్ధీకరించేది, మనల్ని బాగు చేసేది, సర్వ శరీరాన్ని ఆరోగ్యం ఇచ్చేది దేవుని మీద ఆధారపడితేనే. ఆయన మాటలే మనకు ఆధారం. మీరు గమనించండి, మనిషికి ఆరోగ్యం ఉన్నప్పుడే నేను ఇట్లా ఉంటాను, నేను అట్లా ఉంటాను, నా బలము, నా బాహుబలం అని ఇష్టానుసారంగా మనం బ్రతికి మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తే మనకు మిగిలేది శోకం, బాధే. మీరు గమనించండి, దేవుని మాటలను ఆధారం చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఆయన నేను ప్రకటిస్తున్న మీకే, నా స్వరం వినిపిస్తున్నా అంటున్నాడు. స్వరం వినిపి ప్రకటించు. మనం దగ్గర ఎన్ని సభలు? ఒక 8 సభల దాకా పెట్టినాం. 8 సభల దాకా పెట్టినాం. మనిషిపై సాతాను మాయాజాలం, మనిషిని వరించనున్న మహా అదృష్టం, మానవుని జనన మరణాల రహస్యం, జీవితయాత్రలో మనుషుల పాత్రలు, చాలా వరకు సౌర కుటుంబంలో దేవుని కుటుంబం చెప్పుకుంటూ వస్తేనే మనం పెట్టుకుంటూ వచ్చినాం. దైవికమైన కుటుంబం, క్రీస్తు రాకలోని పరమార్థం, సభలు పెట్టుకుంటూ వస్తూనే ఉన్నాం. కానీ మనిషి హృదయాలు అనేది ఏమైపోయినాయి, కరగట్లేదు. మనం పట్టాల్సింది దేవుని వాక్యాన్ని బోధించాల్సింది అన్యులకు కానీ క్రైస్తవులకు కాదు. క్రైస్తవులు ఏమైందంటే వాతబేయబడిన మనసాక్షి అయింది. అంతా తెలుసన్న ఒక మూఢభక్తిలో, ఒక భ్రమలోకి క్రైస్తవులు జారుకుర్రు. వాళ్ళను మార్చడం మన వల్ల కాదు. ఎందుకంటే ఒకసారి వెలిగింపబడిన తర్వాత ఆరిపోయిన దాన్ని మళ్ళీ నూతన పరచట అసాధ్యమని దేవుడు చెప్పింది కనుక నూతన ఆత్మలు అన్యజనులను దేవుని వాక్యం తెలియని వాళ్ళ దగ్గర దేవుని ప్రేమను పంచి వాళ్ళని దేవుని సన్నిధిలోనికి నడిపేయాలి తప్ప క్రైస్తవులకు అనేది వాక్యము ఎక్కదో, వాళ్ళు అర్థం చేసుకోలేరు, వాళ్ళు బతకలేరు. మీరు గమనించండి. అందుకని మన సిద్ధపాటు ఏంటంటే ఈ 2024లో ఒక ఉన్నతమైన మాట, దాని మీదనే కసరత్తు. ప్రతి మనిషి హృదయం కరగాలి, ప్రతి మనిషి హృదయం అనేది ఆలోచింపజేయాలి. ఉన్నతమైన మాటలు అనేది ఇంకా లోతుల్లోనికి వెళ్ళి దేవుని మనసుకు దగ్గరగా వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రతి మనిషి హృదయములో చూపించాలి. దేవుని వాక్యం అనే అర్థాన్ని చూపిస్తే తన అంతరంగాన్ని చూపించేటట్టుగా దేవుని వాక్యాన్ని మలచాలి. ప్రతి మనిషిని దేవుని వైపు తిప్పాలి, చెక్కాలి అన్న ఆలోచనతోనే మనం ముందుకెళ్తున్నాం. 2024లో ఈ ఎండాకాలం సభల్లో చూడండి, కింది వచనం చూడండి, 4-5 వచనాలు. 5వ వచనం, నా కంఠస్వరం వినిపిస్తున్న నరులైనా మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారులారా జ్ఞానం ఎట్టిదో తెలుసుకొనుడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదో యోచించుడి అని చెప్తూ నేను శ్రేష్టమైన సంగతులనే చెప్పుచున్నాను, వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలే పలుకును, నా నోరు సత్యమైన మాటలే. అది యేసుక్రీస్తు నోటనే ఉన్నాయండి, ఎక్కడ లేదు, ఏ మనుషుల్లో లేదు. నేను ఇదే పలుకుతా. మరి అది యథార్థత ఏమైంది? యథార్థవంతులే వెళ్ళిపోతారండి, వెళ్ళిపోతారు. ఎక్కడికి? పరలోకం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, వాడు దొంగ అయినా, లంగైనా, రౌడీ సీటర్ అయినా, ఎవడైనా సరే
ఓట్లలో గెలిచిందనుకో శాసనసభకు వెళ్తాడు, ఎంపీ ఎలక్షన్లో గెలిచిందనుకో పార్లమెంట్కి వెళ్ళిపోతాడు. ధనార్జనే ధ్యేయంగా క్యారెక్టర్ బాగలేనుడైనా సరే మంచోడైతే వెళ్ళాడు. శాసనసభకు కానీ పార్లమెంట్కి కానీ వెళ్ళే వాళ్ళందరూ మంచి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఎవడే వెళ్ళాడు, ఆడు పోటీ చేయలేడు. అలాంటివి బతకనియేది మాయదారి లోకం. మోసం చేసి బ్యాక్గ్రౌండ్ నుండి హత్యలు, దొంగతనాలు, కుంభకోణాలు చేసిన వాళ్ళే చాలామంది ఉన్నారట. 300 మంది 500 పైచీలుకుంటారు పార్లమెంట్లో. 300 మంది దొంగలే ఉన్నారట పార్లమెంట్లో. 300 మందికి పైనటండి ఈ కుంభకోణాలు, ఈ దొంగతనాలు ఇవన్నీ చేసేవాళ్ళు భయంకరంగా. అంటే శాసనాలు చేసే వాళ్ళే తప్పుడు వాళ్ళు ఉంటారండి, డబ్బుతో వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ నువ్వు వెళ్తున్న మహాలోకం, పరలోకం ఎవరు వెళ్తారు ఎరికైనా? పరిశుద్ధులు మాత్రమే వెళ్తారు, నీతిమంతులు మాత్రమే వెళ్తారు, నీతిగా మాట్లాడే వాళ్ళు మాత్రమే వెళ్తారు, యథార్థవంతులే వెళ్తారు, పరిశుద్ధులు మాత్రమే వెళ్తారు. అబద్ధికులు వెళ్ళరు, మోసం చేసేవాళ్ళు వెళ్ళరు, దగా చేసేవాళ్ళు అసలు వెళ్ళరు. ఇక భయంకరంగా కుటిలమైన మాటలు అని చెప్తారుగా, ఈ అబద్ధం మాటలు, ఈ మాటలు చెప్పేవాళ్ళు ఏ ఒక్కరు కూడా పరలోకం వెళ్ళరు. నీతిమంతులు నివసించే మహాలోకము పరలోకము. దాన్ని పొందాలంటే ఇక్కడనే అభ్యాసం చేయాలి, దాన్ని సాధించాలి. దాన్ని మనం పొందాలి అంటే కఠోరమైన శ్రమ. వీని కొట్టి డబ్బులు పంచితే గెలుస్తావు ఎక్కడ? ఎలక్షన్లలో ప్రజల మీద అధికారం వేల్తావు 5 ఏళ్ళు. యుగాలు నువ్వు దేవునితో రాజ్యం చేయాలి. ఏలికలుగా మిమ్మల్ని నిలబెడతా అన్నాడు. సింహాసనాలు అన్నాడు, ఏలిక అన్నాడు. జయించిన వాడిని ఏమన్నాడు? నా తండ్రి సింహాసనం అందు. ఆ సింహాసనం రావాలంటే ఏం చేయాలి? ఈ సింహాసనానికి నానా గడ్డీలు తింటారు, కుర్చీ కోసం నానా గడ్డి తింటారు, మోసాలు చేస్తారు. ఆ సింహాసనం మీద నిర్మలమైన మనస్సాక్షి కలిగి నీతిమంతులు మాత్రమే వెళ్తారు. ఏది కష్టము, ఏది ఈజీ చెప్పండి? ఏది కష్టము, ఏది ఈజీ? లోక సంబంధమైన సింహాసనాలు, ముఖ్యమంత్రి సీటు ఉందనుకో, సంపాదించడం ఈజా కష్టమా? వాళ్ళని ఊహించిరా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని? ఎవరన్నా కల్లో కూడా ఎవరు ఊహించలేదు. మీరు గమనించండి, ఎలాంటి వాళ్ళైనా ఇక్కడ ఏదైనా అయితే అందుకని అంటారు బళ్ళు ఓడలు అయ్యొచ్చు, ఓడలు బల్లో వచ్చండి సామెత చెప్పుకుంటే వెళ్ళిపోతుంటారు. ఇక అంతేనా? మీరు గమనించండి, ఇది ఏదైనా సరే ఎక్కడైనా సరే జాగలుండి డబ్బు ఉండి రకరకాలుగా అదానీ అంబానీ అంటే ఆయన 1350 కోట్లు ఖర్చు పెట్టినాడ కేసీఆర్ని ఓడగొట్టడానికి. 200 యూట్యూబ్ ఛానల్ పనిచేసినాడ ప్రాపగాండం, తప్పుడు సమాచారాన్ని ఇచ్చి గవర్నమెంట్ మార్చడానికి 200 యూట్యూబ్ ఛానళ్ళు మార్చి 200 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని మొత్తం ప్రాపగాండం చేస్తూ అలాగనే ఏం చేసిరు మొత్తం 1350 కోట్లు ఖర్చు పెట్టాడు. మొత్తం 100 కోట్లు వీళ్ళు పెట్టుకున్న ఫండింగ్ కాకుండా వాళ్ళు కూడా పెట్టింది. ఆటోమేటిక్గా వచ్చేసింది, మొత్తం ప్రభుత్వం వచ్చేసింది. బస్సులలో కొట్టుకుంటారు. మొన్న గంట సేపు నిలబడ ఉప్పల్లింగ్ రోడ్ కాడికి పోయి అందరాలు ఎక్కుతారు, మొత్తం పల్లె వెలుగులు తొక్కేసుకుంటూ బస్సు ఆగనిస్తలేరు. వీళ్ళే మొగుళ్ళు ఎక్కినట్టే ఎక్కుతారు. ఇక మొత్తం ఆ పల్లె వెలుగు దానికి సెంటర్లు ఉంటుంది, దానికో ముందు ఉంటుంది, వెనక ముందు ఉంటుంది, ఒకటి ఉంటుంది. ఇక నూకేసుకుంటా పురుషులు మాత్రం నిలబడాలి. ఇక అంతే. ఇక ఆడ గొడవ, సీటు వాళ్ళు వచ్చి వాళ్ళే పోయి కూకుంటారు, మొత్తం గొడవ. ఈ గొడవలో మనం ఎందుకు వెళ్తాం? 3-4 బస్సులు వెళ్ళినాక, సూపర్ లగ్జరీ బస్సు వచ్చినాక నిమ్మలంగా పోయి అలా కూకున్నాయి. ఎందుకంటే ఆ తొక్కేసుకుంటా నూకేసుకుంటా అక్కడ పోయి మొత్తం వెళ్ళిపోవడం ఏంటి అసలు? వాళ్ళు ఏం చేస్తారో ఇదైతే లేదు. ఒక మొత్తం బయట కొంగు జారి తొక్కుతుంది, అయినా కూడా పోతూనే పాపం. ఇదేం పోయే కాలం చెప్పండి? చూసుకుంటారు వాళ్ళ బాధ. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఊరికి వెళ్ళాలి, ఆ సీట్లో కూకోవాలి అంటే ఏం చేశారు? లోకంలో ఒక సామెత చెప్తారు, ఏమని? సాట్ల తవుడు పోసి కుక్కలను ఎగబెట్టిర్రా నాయన అన్నట్టుగా. ఇప్పుడు పాపం ఆడోళ్ళు కొట్టుకుంటారు. అంత మాత్రమే కాదు, మొన్ననే ఉరి పోసుకొని చచ్చిపోయాను ఫ్యాన్కు. బుధవారం నాడు సిటీలో ఆటో డ్రైవర్ వాళ్ళ చెల్లె పెళ్లి చేసినట, దందా అస్సలు అయితే లేదట. పోయొచ్చిండు, చూసిండు, కథం 2 అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు, 2 చెల్లెళ్ళు ఉండ్రు. ఓ చెల్లె పెళ్లి చేసిండు, పెద్ద ఆయన, ఇంటికి పెద్ద ఆయన. దందలు అయితేలేవు, ఏమైతేలేవు, మరి ఏమనుకుండో ఏం కథ. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఊరి వేసుకుని చచ్చిపోయి.
కుటుంబం మొత్తం బాధపడతా ఉంది మొత్తం. మీరు గమనించండి, ప్రజలకు మంచిది నాణ్యమైన విద్య, మంచి వైద్యం ఇస్తే చాలుగా ఈ పథకాలు ఇవన్నీ సోమరులను చేసి నిష్ఫలులను చేసి విపరీతమైన ఇప్పుడు ఇక్కడ పెంచిది ఇక్కడ ఫ్రీ అంటే ఇంకెక్కడో పెంచుతుంది అయిపోయి మనుషుల సగటి అంటే మధ్యతరగతి మనుషులను నడ్డిరిచేటట్టుగా చేస్తున్నారు తెలుసా. ఉన్నవానికి ఏం లేదు, మరి పూర అడుక్కుంటానికి ఏం కాదు, ఉన్నవానికి ఏం కాదు, పూర అడుక్కుంటానికి ఏం కాదు. ఇటు అటు సిగ్గుతో చచ్చిపోతాడు మధ్యతరగతి మనుషులు ఉంటారు చూసిరా, వాళ్ళ నడ్డిరిగిపోద్ది పాపం. ఇటు పోలేడు అటు పోలేడు, ఏం చేయలేడు. వాడిని నడ్డిరి చేతందుకే ఈ ప్రభుత్వాలు ఈ పనికి మాలిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నిమ్మలం ఉందా? మీరు గమనించండి. ఇక్కడ ఈ సింహాసనం మీదకి ఎక్కాలంటే ఎవడంటే వాడు ఎక్కుతారండి, ఏదన్నా అవుతుంది. మీరు గమనించండి, మహాలోకం సింహాసనం అంటే చాలా కష్టం. అది కత్తి మీద సాము లాంటిది, డబ్బుతో కాదు అది తెచ్చుకునేది, నీ భక్తితో తెచ్చుకునేది తెలుసా. నీ భక్తితో, నీ ప్రవర్తనతో, నీ నీతితో, నీ యథార్థతో ఆ సింహాసనం మీదకి వెళ్ళాలి. ఇది మనిషికి చాలా కష్టమైంది. ఇది డబ్బులు పోస్తే వచ్చేది కాదు బాబు. ఈ సింహాసనము మోసం చేయకుండా ఉండాలి, యథార్థంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, నిశ్చితమైన ఖచ్చితమైన భక్తి ఉండాలి, ఖచ్చితమైన విశ్వాసం ఉండాలి, పవిత్రత, యథార్థత. ఎవరిని తిట్టొద్దు, ఎవరిని అబద్ధం చెప్పొద్దు, ఎవరి మీద ఇంత కూడా మోసపు తలంపులు ఆలోచనలు ఉండదు. వాళ్ళకు మాత్రమే ఇంతగా పర్ఫెక్ట్గా ఉండాలంటే ఎవరి మీద ఆధారపడి ఉండరికైనా దేవుని మీద ఆధారపడి ఉంటేనే నీకు సాధ్యమవుతుంది. ఏ మాత్రం లోకం మీద ఉన్నవా లోకాశలో గుంజేసి నరకానికి తీసుకెళ్తాడు ఆ దుష్టుడు. అందుకనే లోకమంతయు ఎవరి వశంలో పడినది, దుష్టుని వశంలో పడినది. మీరు చూడండి, మరి క్రైస్తవులు దేవుని వశంలోకి వస్తేనే ఆ సింహాసనం సాధ్యమవుతుంది తెలుసా. ఎంత కష్టం చూడండి. ఇది డబ్బులు ఇస్తే వచ్చేది కాదు, మనుషులు మాయ చేస్తే పోతాం. ఏ మాయ చేయకుండా నువ్వు యథార్థంగా, నీ భక్తిగా, నీ విశ్వాసంగా నువ్వు పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ సింహాసనం మీదకి వెళ్తావు. ఇక్కడ నువ్వు అన్నీ నానాగడ్డి తినాలి, తింటేనే అది వస్తుంది, లేకపోతే రాదు. మంచోని ఎవడు పోయి అక్కడ ఉండడం. దేవుని రాజ్యానికి, దేవుని సింహాసనానికి, మనుషుల సింహాసనాలకు ఎంత వ్యత్యాసం, ఎంత తేడా మీరు గమనించండి. దేవుని సింహాసనం అంటే ఉన్నతమైంది, అది చాలా ఈజీ. పేదవాళ్ళు, ఇక్కడ ధనంతో పని లేదు, ఇక్కడ కోటేశ్వరులకే సాధ్యమవుతుంది అక్కడికి వెళ్ళిపోతందుకు. మామూలు వానికి అక్కడికి వాడు పోయి ఆ గేట్ చూసి లోపలికి రావాలంతే, బయటికి రావాలంతే, గేటు కాడికి పోయి చూసుకొని రావాలంతే. మామూలుడు అడుగుపెట్టే, సామాన్యుడు అడుగుపెట్టే పరిస్థితి లేదు. వ్యాపారం అయిపోయింది, 100 కోట్లు మొత్తం వెదజల్లాలి. 100 కోట్లు ఉన్నోడు పరలోకం వెళ్ళాడు. రూపాయి లేకున్నా నీ భక్తి ఉంటే చాలు నువ్వు పరలోకం. ఏది గొప్పది, ఎంత సులువుగా చేసిండు చూడు దేవుడు, ఎంత సులువుగా చేసిండు. సగటి మనిషి అంటే ఇక్కడ దోసుకోవాలో దాచుకొని అక్కడ సింహాసనంకి ఎక్కలే, కానీ ఇక్కడ ఈ దోసుకోవద్దు దాచుకోవద్దు, సమానత్వం, సామ్యవాదం, మంచిగా ఉన్నతంగా ఉండాలి. ఏది సులువైందండి? కానీ మనిషికి ఇది కష్టమైందిగా భావిస్తాడు, అది సులువైందిగా భావిస్తాడు. ఏది దోసుకోవడం, దాచుకోవడం, పంచడం ఈజీగా పర్వాలేదు అనుకుంటుండు. ఇది మాత్రం గీదానికి వచ్చేవరకు ప్రతి మనిషి ఫెయిల్యూర్ అయిపోయాడు, దూరం అయింది. మీరు ఒకసారి ఆలోచించండి. పరలోకం అంటే అంత ఆషామాషి కాదు, అంత ఈజీగా వచ్చేది కాదు. నీ అంతలు నువ్వు గెలిచి సాధించుకోవాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడు 2 నెలలు 3 నెలలు 4 నెలలు చాలా కష్టపడి మొత్తం మైకులన్నీ ఓరెక్కిపోయినాయి. మొత్తం మైకులు మొత్తం గ్రామాలు పల్లెలు తిరిగిపోయారు. మీరు గమనించండి, వాళ్ళ విశ్వాసం కూడా ఓరెక్కిపోయింది, మోగిపోయిందట. తెసలోనికి రాసిన పత్రిక, మొదటి తెసలోనికి మనది కూడా మోరెక్కాలండి. మ్రోగేను సువార్త మోగిందా? విశ్వాసం వెల్లడైపోయిందా? అందరికి మాదిరి అయిపోయిందా? అయిపోయిన వాళ్ళే పరలోకానికి అర్హులని చెప్తుంది చూడండి. మొదటి తెసలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం లాస్ట్ వచనాల్లో ఉంటుంది, 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అక్కయలోను అనే ప్రాంతాలు, మాసిదోనియా ఒకటి, అక్కయ అనే ప్రాంతములోను విశ్వాసం అందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అక్కయలోను ఏమైపోయింది? మైకులు పెట్టి ఏం చేశారు? మా ప్రభుత్వం ఇట్లా చేద్దాం, మా ప్రభుత్వం అట్ట చేస్తుందో ఓరెక్కిపోయినాయి మొత్తం. విశ్వాసం అనేది అనేకులకు మోగిపోయిందండి. మాసిదోనియా అక్కయలో ఏమైపోయింది? మారు మ్రోగింది.
వాళ్ళలాగా జీవించాలి. వాళ్ళేనా? మనం కూడా జీవిస్తాం. ఇది ఒక స్ఫూర్తిగా పురుక్కొలుపుకురు బలపరిచిరు. ఇప్పుడు ఏ సంఘాన్ని చూసి ఇంకో సంఘం స్ఫూర్తి పొందేటట్టు చూపిరు భూమి మీద? ఈ సంఘస్థులండి, ఈ సంఘాన్ని చూసి మనం నేర్చుకోవాలండి. మాసిదోనియాలను అకేలోను ఏమైపోయిందట? మ్రారు మోగిందట. ఏంటిదట? విన్న సువార్త, క్రీస్తుకు సాక్షులండి, వీళ్ళు దేవుని సంబంధులండి, బ్రతికితే ఇలా బ్రతకాలండి. అలాంటి వారికి దేవుడు సింహాసనం ఇస్తాడండి. మారు మ్రోగితే సింహాసనం ఇస్తాడు. ఎందుకు? మాటల్లో జాగ్రత్తగా ఉన్నారు, పవిత్రత, భక్తి, హృదయం కాపాడుకున్నారు. వాళ్ళు కాపాడుకున్న హృదయంలో నుంచి బయలుదేరినాయండి, బయలుదేరినాయి. అంత మంచి మాటలు. ఈ మాటలన్నీ ఆ సింహాసనం వెళ్ళాలంటే చాలా, నీకు ఏం లేకపోయినా సరే హృదయ శుద్ధి గల వారి ధన్యులు. వాళ్ళు ఏంటట? దేవుని చూస్తారంటే, దేవుని చూసేటట్టుంటే ఇక దేవుని రాజ్యంలోనికి నీకు ప్రవేశం. దానికి ఖర్చు అవుతాయా? డబ్బులు పెట్టుకుని ఏమైనా ఉందా? ఇన్ని వేల రూపాయలు డబ్బులు పెట్టి ఇన్ని లక్షలు పెట్టుకోవాలండి, శుద్ధి చేసుకోవాలంటే ఏమైనా ఉందా? మనసు మార్చుకుంటే చాలు, మనసు మార్చుకుంటే చాలు, మనసు మార్చుకుంటే చాలు. దేవుని రాజ్యం ఏమన్నాడు? డబ్బులతోనూ తిండితోనూ కాదు బాబు అన్నాడు, శక్తితోనూ, లేఖనాలు, పరిశుద్ధతోనూ ఉన్నది అంటాడు. ప్రియమైన దేవుని పిల్లరా, 6వ అధ్యాయం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం ముగించుకుందాం. 6:12 చూడండి. చూడండి, వాళ్ళకు ఎందుకు మారుమోగింది వాళ్ళ విశ్వాసము అంటే వాళ్ళ కుటిలమైన మాటలు లేవు. జాగ్రత్త. నెంబర్ 1, చూడండి, పనికి మాలిన వాడు ఏమై ఉండట? దుష్టునై ఉన్నాడు. పనికి మాలిన వాడు దుష్టుడై ఉన్నాడు. కింది వచనం. వారు 13వ వచనం. వాడు కన్ను గీటుచు, కాలుతో సైగ చేయుచు, వేళ్ళతో గుర్తు చూస్తాడు. ఇలాంటి దుష్టుని జతపని వాడే యేసుక్రీస్తుని కూడా ఏం చేసిండు? గుర్తు చూపించి ఏం చేసిండు? ముద్దు పెట్టి ఏం చేసిండు? గుర్తు చూపి ఏం చేసిండు? అప్పగించిండు. అంటే దుష్టునికి జతపని వాడంటే ఎవడు? యేసుక్రీస్తుని ఉన్నావు కూడా వీని బతుకు మార్చుకోలే. ఎవరు? ఇస్కరియోతు యూదా. ఏం చేసిండు? ముద్దు పెట్టిండు. గుర్తు చూపి ముద్దు పెట్టి యేసుక్రీస్తును అప్పగించినట్టు. ఇలాంటి వాడు ఏం చేస్తాడు? సైగలు చేస్తాడు, కన్ను గీటుతూ సైగలు చేస్తాడు, చేతులతో గుర్తులు చూపించేవాడు. అంటే ఇవన్నీ ఎవరన్నమాట? ఈ బుద్ధులన్నీ ఎవరుకుంటాయి? దుష్టునికుంటాయి. ఇది మనిషికి వస్తే ఎంత భయంకరం. వాడు దుష్టునికి జతపని వాడు, పనికి మాలిన వాడు దుష్టుడు అని అర్థం చేసుకొని బతుకుండి అంటుండు. 19వ వచనం కూడా ఇందులో 19వ వచనం. లేని వాటిని పలుకు, అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడం పుట్టించువాడును, నా కుమారుడా నీ ఆజ్ఞ, నా ఆజ్ఞలు, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తండ్రి ఉపదేశమును త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు వాటిని కంఠభూషణములుగా ధరించుకుంటే చాలా మేలు అంటున్నాడు. కట్టుకోవాలి, మంచిది అంటున్నాడు. మీరు గమనించండి, కట్టుకుంటున్నారా? ఈ 2024లోనైనా ఖచ్చితంగా మొదటి వారంలో దేవుడు మాట్లాడుతున్న ఒక గొప్ప సందేశం ఏంటంటే, మన హృదయాన్ని కాపాడుకోవాలి. నెంబర్ 1 ఏంటి? మన హృదయాన్ని కాపాడుకోవాలి. మనకు దేవుని మాటలే సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేటట్టుగా ఖచ్చితంగా ఈ మాటలు ఉండాలి. మన హృదయంలో నుంచి ఏం రావాలి? జీవధారలు బయలు వెళ్ళాలి. ఇంకేంటి? మన జీవితమే ఒక పాఠంగా ఉండాలి. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఎలాంటి గుణగణాలు కలిగి ఉండాలి? దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా ఉండాలి. నాలో ఏమున్నాడు? యథార్థత, సత్యమే ఉంటుంది. కుటిలాత్మం ఎంత మాత్రము నాలో లేదు, నా మాటల్లో లేదంటే ఆయన మాటలు అవునంటే అవును, కాదంటే కాదని దేవుని మాటలు ఉన్నాయి. ఆ మాటలు ఆధారం చేసుకొని మన జీవితంలో ముందు కొనసాగితే మన జీవితాలు ధన్యకరములు, మహాలోకము చేరడానికి చక్కని ఈ మాటలే మనకు పరలోకానికి బాటలు. తలలోంచుకోండి, ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, కొన్ని విషయాలు నీ పిల్లలతో పంచుకున్నాను నాయన, కృపతో జ్ఞాపకం చేసుకోండి. కాలచక్రం గిరణ తిరిగిపోయింది.
ఈ 2023 అయిపోయి 24లోనికి 7వ దినంలోనికి మమ్మల్ని అందరినీ క్షేమకరంగా మొదటి వారంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించారు. నాయన చక్కని విషయాలు నాయన, ప్రారంభ పలుకులుగా సాతాను నుంచి శోధన, దాన్ని ఎలా జయించాలి అన్న దాని మీద నాయన మాట్లాడించారు. నాయన విలువైన సంగతులు తండ్రి, మేము ఎలా ఈ లోకంలో బ్రతకాలి, మా నోటి మాటలు, మా పవిత్రత నాయన, మా భక్తి నాయన, మేము ఎలా జీవించాలి ఇవ్వబడిన చిన్న కాలంలో తండ్రి, ఈ జనన మరణాల మధ్యన ఉన్న ఈ జీవితాన్ని ఎలా మేము పరిపూర్ణులుగా మేము మారాలి, మా బ్రతుకులను ఎలా కొనసాగించాలి నాయన కోరుకుంటుంది. నీతియు యథార్థ భక్తి ఉన్నతంగా జీవించడమే తప్ప వేరేది లేదు. చెప్పింది మీరు మనిషికి సాధ్యమయ్యేటి చేయగలిగినే మీరు చెప్పారు తండ్రి, అవి మాత్రం చేయలేక మనిషి ఫెయిల్యూర్ అయిపోతున్నాడు. అలా మేము ఉండకుండా తండ్రి, మీరు చెప్పిన మాటలు తూచ తప్పకుండా పాటిస్తూ నీ మాటలనే మా సర్వశరీరానికి ఆరోగ్యకరంగా తండ్రి నీ మాటలను మలుచుకుంటూ ముందుకెళ్ళి అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మా అందరికీ అనుగ్రహించండి. శరీర సంబంధమైన ఆలోచనలతో అలసిపోయి అనారోగ్యంగా మేము మారిపోయి నీకు దూరమైపోయి సాతానుకు దగ్గరైపోయి తండ్రి, సర్వలోకము తండ్రి వాని యందు పడి ఉండి మానసిక రోగులుగా మనుషులు మారిపోయారు. అందరినీ మళ్ళీ పునరుద్ధరించడానికి, పునర్నిర్మించడానికి, మళ్ళీ నిత్యత్వంలో నడిపించడానికి, పాపముల చేత అపరాధముల చేత సచ్చిన సర్వమానవాళిని మళ్ళీ జీవాన్ని అనుగ్రహించి నిత్యలోకానికి తీసుకెళ్ళడానికి తండ్రి, నీ కుమారుడైన క్రీస్తు నీ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు నాయన ఈ లోకంలో బ్రతికి ఈ శరీరాన్ని పరలోక సాధనముగా ఎలా వాడాలో నాయన బ్రతికి చూపించండి. నీ కుమారుని బట్టి, నీ సంకల్పాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి, మేము కూడా క్రీస్తుకు కలిగినట్టి మనసును ఆయుధముగా ధరించుకొని మా చివరి శ్వాస ఉన్నంత వరకు నమ్మకమైన బిడ్డలుగా ముందు కొనసాగే అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించండి. ఎంతసేపు నాయన నీ బిడ్డలు కూర్చొని విన్నారు తండ్రి, విన్న మాటలు నీ పిల్లల హృదయాల్లో తండ్రి ఫలింప చేయండి నాయన. ఉన్నతంగా నీ మహాలోకము చేరే అట్టి భాగ్యము, అట్టి ధన్యత మాకు, మా పిల్లలకు, మా కుటుంబాలకు దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ, ఏ విషయాల్లో నీకు దూరం అయిపోతున్నామో, నీకు ఆయాసకరమై ఉన్నాయో తండ్రి, అన్నిటినీ వాక్యం ద్వారా మేము తొలగించుకొని, గ్రహించుకొని, మేము తొలగించుకొని నీతి యందు ఏరుపారి తండ్రి నీ చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి నీ చిత్తాన్ని మా బ్రతుకుల్లో నెరవేర్చడానికి మా జీవితాల ద్వారా నెరవేర్చి నీ వియ్యబోయే మహాలోకము, ఆ నిత్యత్వంలోనికి ప్రవేశించే అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ, మహిమ ఘనత ప్రభావమును నీకే ఆరోపిస్తూ, నీ కరుణాహస్తాలకు మమ్మలను, మా పిల్లలు, మా కుటుంబాలను, మాకు కలిగిన సమస్తమును నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్యంలోనికి నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునామం మనందరికీ వందనాలు, శుభములు.